తోసుకున్నట్టుగా అమరావతిలో ఎంత సందాలు ఇచ్చారు, విజయవాడలో ఎంత సందాలు ఇచ్చారు సినిమా యాక్టర్లు నటులు, అవన్నీ మరి ఏమైపోయినాయి ఇప్పటి వరకు ₹1 కూడా అక్కడ బడవారిని పడవ. ఇంకేంటండి ప్రభుత్వం, ఏం ప్రభుత్వం ఇది? చేస్తాను 100 రోజులు పూర్తి చేస్తారు, ఇంతమటికి సుయ్యలే సైలేదు, ఇంతమటికి పూర్తి చేసిన వాళ్ళు లేరు, కనపడిన మానవుడే లేడు. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్నాడు. ఈ 100 రోజుల్లో పెన్షన్ పెంచాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము అన్న ఉందండి. ఒక పెన్షన్ వస్తే సరిపోద్దా? 6 పథకం పెట్టాడు, ఏం చేశాడు? గ్యాస్ బండ్లు అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఎన్ని పెట్టాడు? 6 పథకాలు పెట్టాడు. 6 పథకాలు ఒక పథకం ఏదో పెన్షన్ పెడితే సరిపోద్దా? 100 మందిలో 10 మందికి ఇస్తే సరిపోద్దా? సరిపోదు కదా, మొత్తానికి వాళ్ళగా 10 మందికి ఇచ్చి నేను ఇచ్చేస్తున్నాను పేపర్ స్టేట్మెంట్ పేపర్లో టీవీలో చెప్పుకుంటే సుఖం ఉంది. రియల్గా చేయాలి కండి. ఖజానాలో చూసుకుంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలి, ఈ సూపర్ 6 పథకాలు ఇప్పట్లో అమలు చేయమంటున్నారు. అంతకుముందు తెలియదండి ఖజానా గురించి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే మామూలుగా నీకు తెలియకుండా ఉన్నదిగా, అన్నీ తెలిసే కదా నువ్వు ఇవన్నీ పథకాలు ఇచ్చింది. అంతకుముందు ఎందుకు ఇచ్చే పథకాలు ఇవన్నీ అంటే ఓట్లు గెలిస్తేనే నీ అవకాశం తీరిపోద్ది, నీ అవసరం తీరిపోద్ది అనే జనాలు మభ్య పెట్టింది. అంతేకండి. ఇప్పుడు పథకాలు ఇచ్చే ముందు నీకు తెలియాలిగా, నీకు తెలుసుగా నీకు ఎట్లా నీకు బడ్జెట్ తక్కువ ఉందని. మరి అప్పుడు ఎందుకు ఇచ్చావు నువ్వు? ఉంది కాబట్టే నువ్వు ఇచ్చింది పథకాలు, అన్ని పథకాలు చేస్తానండి. మరి ఎందుకని ఇప్పుడు చేయట్లేదు? ఇప్పుడే లేవంటే ఎట్టగా కుదిరితే నా జనాలు పిచ్చోళ్ళు కాదుగా నమ్మటానికి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుసు పథకం ఉండేది, ఇచ్చేది ఉంది. నువ్వు ఆశపడేది, జనాలు ఆశపడేది పథకాలు ఇస్తారు, పింఛన్లు వస్తాయని ఆశపడతారు. ఇప్పుడు 3 బండ్లు గ్యాస్ బండ్లు అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇంతమటికి ఒకటి అమలు చేయాలి. ఇప్పుడేమో మరి దీపావళి అన్నారు, దసరా అన్నారు, మన తర్వాత సంక్రాంతికి అంటారు, వచ్చే సంవత్సరం చూద్దామంటారు. ఇక చెప్పుకుంటా పోతా ఉంటే పొడుగుతా పోతాను. ఇక అంతమించి చేసేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఆ పథకాలేదు. ఒకడు అనేది ఏ పదవి కోరుకున్నా ఆశించకుండా, ఏది ఆశించకుండా చేసేవాడు గొప్పవాడండి. ఏదో ఆశించి మనం ముఖ్యమంత్రిని చేయండి, సీఎం చేయండి, ప్రధానమంత్రి చేయండి, ఇచ్చేస్తా అన్నాడు ఎప్పటికీ చేయడు. అది మోసమే. అదండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు సీనియర్, గత 3 సార్లు కూడా సీఎంగా గెలిచారు. అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది వేరు, ఈ కూటమి వేరు. కూటమిలో తేడా వచ్చేలా పంతలు అయిపోవాలా, ముగ్గురికి పంతలు అయిపోవాలా. అది ఆడిస్తే ఈడు చేస్తా, ఈడిస్తే ఆడు చేస్తానని పంతలు పడిపోవాలా. ఎవరు చేస్తారండి? ఎవరు జేబులో చేయరుగా. పవన్ కళ్యాణ్ జేబులో చేయడు, చంద్రబాబు నాయుడు జేబులో తీసి చేయడుగా. మరి అది అందుకే నరేంద్ర ఇస్తే వీళ్ళు చేస్తారని కూర్చున్నారు. వీళ్ళు ఆడేమి ఇవ్వడు, వీళ్ళు చేయరు. ఈ జనాల్లో నాశనం రోడ్ల మీద పడాలి. నిన్న అసలు తిండికి కూడా రాకుండా ఒకళ్ళు ఇల్లు బాగు చేసుకుంటాక 4,000 5,000 అయినాయి. ఇప్పుడు మా ఇల్లు వచ్చాయి కట్ట మీదకి బడవారు తినక. ఇల్లు వస్తే మా అమ్మాయి వాళ్ళకి 4,000 అయినాయి ఖర్చులు. ఇవన్నీ బాగా చేసుకుని బట్టలన్నీ చేసుకునేది. ప్రభుత్వం వాళ్ళే వరద బాధితులకు కూడా 25,000 సహాయం అందిస్తా అని చెప్పింది కదా. ఏది సాయం చేసింది? అది వచ్చి కనపడి రైల్వే కట్ట మీద చెయ్యిపోయి వెళ్ళిపోయారు. ఒక రోజు వచ్చి ఇక అయిపోయిందా? ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి? పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? చేసామో అయిపోయింది, గెలిచేసారు, వాళ్ళ పని అయిపోయింది, అంతవరకే. అదే లెక్కేసుకుంటున్నారు. ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితులకి అందరికి కూడా సాయం అందించిందని చెప్తున్నారు. ఏంటి ఏది చేసిందేదండి? ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కదా. ఇప్పుడు నీ కాడ నువ్వు చేసావని చెబుతావు, నేను నమ్మేస్తాను. ఎక్కడో పేపర్లో చూసి టీవీలో చూసి నమ్మేస్తాం గొప్పతనం కదగా. రియల్గా చూసింది చెప్పేది వినాలి. అందుకే పేపర్లో చూసింది, నువ్వు టీవీలో చూసింది ఇవన్నీ నమ్మేస్తే ఎట్లాగా? అది నిజం అనుకోకూడదు. ఎప్పుడు రియల్గా జరుగుతుందా లేదా అనేది చూడాలి, కనుక్కొని చెప్పాలి. మన పేపర్లో రాస్తేనే ఇవన్నీ పేపర్లో అన్నీ ఫేక్ న్యూస్లో ఉంటాయి ఎక్కువ, 90% పేపర్లో కానీ టీవీల్లో కానీ. అయినా నమ్మేస్తే ఎట్లాగా? నమ్మేసి చేస్తున్నారు అనుకుంటే ఎట్లాగా? ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితుల దగ్గరికి వెళ్ళి మొత్తం సర్వేలు చేసి వాళ్ళకి ఏమేమి వస్తువులు పోయినాయో అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ శాంక్షన్ చేద్దామని చెప్తున్నారు. ఎప్పుడుగా చేసేదే ఉందండి. ఇవాళ మనిషి అనే ఎవడు ఉన్నాడండి. నేనున్నాను, ఇప్పుడు స్పాట్లో బతుకున్నాను. 1 గంటలో 2 గంటలో చనిపోతాను. చచ్చిపోయిన తర్వాత చూద్దామంటే ఎట్లా కుదురుద్ది? చచ్చిపోయే ముందు కాపాడాలి మనిషిని. ఇప్పుడు చచ్చిపోయే మనిషిని బతికి లేపాలి. లేపకుండా నేను చచ్చిపోయిన తర్వాత చూద్దాలి, వచ్చిన తర్వాత మనం చూస్తాను. చచ్చిపోయిన తర్వాత ఏదో దినానికి ఇస్తాను, చచ్చిపోయిన ఖర్చులకు ఇస్తానంటే కుదురుద్ది? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బతుకున్నాగానే మంచి పొజిషన్లో స్పాట్లో చేసుకోవాలి. ఇప్పుడు నీకేం ఇవ్వలేదు వాళ్ళు పనులు. ఇచ్చిన మ్యాటర్లు ఎంత ఇచ్చారు? ఈ పెద్ద పెద్ద ఉండవాళ్ళు ఎంత ఇచ్చి ఉంటాయి డబ్బులు? ఇవన్నీ ఏం చేశారు? అమరావతిలో వసూలు చేశారు డబ్బులు. అమరావతికు మునిగిపోయిందని అప్పుడు వసూలు చేశారు డబ్బులు, 1,000 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు వీళ్ళు 100 కోట్లు ఇచ్చారు. ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ? ఇవన్నీ పంచొచ్చుగా జనాలకి. నేను వరద బాధలు పంచొచ్చుగా. పంచుకోండి, నేను దీపాలు పంచుతాను, దసరాకు పంచుతాను, సంక్రాంతికి పంచుతాను, వచ్చే సంవత్సరం పంచుతాను. ఇవన్నీ అనుకుంటే అప్పుడుదా బతుకుంటారంటే చచ్చేవాళ్ళు, నష్టపడిన వాళ్ళు అప్పుడుదా నష్టాన్ని తీర్చాలి కండి.
మేము ఎప్పటికో తిడతాం అనుకుంటే అప్పుడు రాజు అవడం రెడ్డి అవడం అప్పుడు ఉండేదవడం పోయేదవడం అప్పుడు చేస్తే సుఖం ఉందని అది కరెక్ట్ కాదండి. ఎప్పటికే కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదండి. ఇదంతా కూటమి అంతా గ్యామ్లింగ్ అండి. కూటమి అనేది గ్యామ్లింగ్తో గెలిచిందే. కాదు వైసీపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ లీడర్లు కానివ్వండి, ఇది మొత్తం ఈవీఎంల మీద గెలిచింది అంటున్నారేంటి, నిజానా? అంతేనండి, అంతే గెలిచింది. అంతే నుంచి ఓటుగా ప్రజలుగా ఓటేసి గెలిచిన వాళ్ళు లేరు. వీళ్ళు ప్రజలుగా ఓటుగా రియల్గా గెలిచి వాళ్ళ గుండెల మీద చేసిన చెప్పమనండి. వాళ్ళే చెప్పుకోమనండి మనం నీతిగా ప్రజల వలన గెలిచామా లేదా అనేది. వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఈ మంచిదే చేయగలుగుతారు. వాళ్ళు గెలిచారు. ఇప్పుడు భగవంతుడైనా ఇచ్చాడు, అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించకుండా మనం గెలిచాలే, మనల్ని అడిగేది అవడం ఇంకా 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవడో అడగడం, మన ఇష్టం వచ్చిన మనం చేద్దాం, మనం దోసుకుందాం అనుకుంటే ఎట్లాగండి? ప్రజలు నష్టపోతారుగా. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి చూడగా ఏ మనిషి అయినా సరే ప్రజలు అనేది. జగన్ ఉన్నాడు, జగన్ కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడ్డ చేశాడు. చేసినా ఇక ఏదో కావాలని ఓడిపోయాడు. ఏదో ఆయన కర్మగారి ఓడిపోయాడు జగన్ అని. ప్రభుత్వం వల్ల కానీ లేకపోతే ప్రజల వల్ల కానీ ఏదన్నా ఓడిపోయాడు. సంథింగ్ రాంగ్. ఓడిపోయినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయాలి కండి. ఇప్పుడు ఆడి అదవా నువ్వు మంచివాడిగా నువ్వు చేయవచ్చుగా. ఇప్పుడు ఆడి ఇచ్చిన ఇల్లు ఉండే, జగన్ ఇచ్చిన ఇల్లు ఉండే, సగం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నానా బాటలు పడుతుంది, రోడ్లు లేవు, రావట్లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. అవి ఎట్లా ఉంటారు? పెట్టుబడి పెట్టుకున్నారు, లక్షల అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నారు. ఏదో జగన్ ఇస్తాడే ఇంకా డెవలప్మెంట్ అయితే మనం ఉండొచ్చు చేసి కట్టుకున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ అద్దె కొంపల్లో బతుకుతున్నారు. వీళ్ళేమి ఇస్తారు, 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. ఇంత మటుకు 100 రోజులు కాదు కదా, ఇంత మటుకు ఏదీ లేదు. ఇంత మటుకు ఒక పథకం కూడా చేయలేదు. పింఛన్ ఒకటి ఇస్తే సరిపోద్దా? పింఛన్లు 100 మందికి ఇచ్చి 10 మందికి ఇస్తే సరిపోద్దా? పింఛన్ ఇస్తున్నా అంటే ఈ 100 రోజుల ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గడపకి వెళ్ళి ఎమ్మెల్యేలు మొత్తం ఈ 100 రోజుల్లో చేసిన పథకాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం. ఏం చుట్టలేదండి, అట్లా ఏం చుట్టలే. అవన్నీ ఉత్తమాటలే. అవన్నీ టీవీల్లో చెప్పుకుంటాం, ఇట్లా నాకు మళ్ళీ టీవీలో చెబుతాం, పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటాం తప్పితే రియల్గా అనేది ఇవ్వలేదండి. రియల్గా మీరు వెళ్ళి అడగండి, రియల్గా నష్టం జరిగిన చాటుకు వెళ్ళి అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ మన ఏదో వాళ్ళు చెప్పారు, నాయకులు ఏం చెబుతారు? మేము ఇచ్చేసాం చెబుతారు. ఏమి చేయలే. వచ్చిన వాళ్ళు అయితే ప్రజలు అవుతారు, మంచి అని చెప్పుకుంటారు. వాడు కాకపోతే 10 మందిలో ఒకడో ఇద్దరన్నా చెబుతారు మంచి. 10 మంది నష్టం జరిగింది అంటే అట్టగా 100 రోజుల్లోనే ఎంత వ్యతిరేకత మరి చెప్పరండి. మరి ఇంత నష్టపోయారు జనాలు. నష్టపోయినప్పుడు మరి 100 రోజులు మరి నువ్వు పథకాలు ఇచ్చినప్పుడు 100 రోజులు అమలు జరపాలిగా. మీరు అమలు జరిపినప్పుడు మరి నష్టం వచ్చింది. మీ దరిద్రానికో జనాల దరిద్రానికో వచ్చినప్పుడు దాన్ని కొంచెం రూపాయల పావులంతా నువ్వు సాయపడాలిగా. ఏదో అన్నపోయిన టమాటాలు బంగాళదుంపలు ఇచ్చేసి అయిపోయింది, నేను చేసేసాను, మంచి చేసేసాను, ఖర్చు పెట్టేశాను అంటే ఎట్లా సరిపోతుంది? అది కరెక్ట్ కాదు కండి. ఇప్పుడు ఎంతమంది చూడండి, అసలు విజయవాడలో చూడండి ఎంత దారుణంగా ఉన్నారు. ఆ పిఠాపురంలో తిడుతున్నారు అసలు మామూలుగా. అసలు కోటా బియ్యం ఇచ్చి ప్యాకెట్లు పెట్టి బియ్యమేమో దాంట్లో కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన బంగాళదుంపలు అవి ఇచ్చి వాళ్ళు గుమ్మాల ముందు పెట్టేశారు, తీసుకెళ్ళిపోమని. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల ప్రచారాలు పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా నేను మారుస్తానన్నారు. మార్చాడు కానీ ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు, మారుస్తారు. పిఠాపురం ఆయన వెళ్ళి అనుకోండి 3 గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో. ఇది రమణపేట ఉన్నాయంట, అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని. వెళ్తే వాళ్ళే మారుతారు. 3 రోజుల్లో మార్చేస్తారు, 3 నెలల్లో 100 రోజుల్లో మార్చేస్తారు, 3 రోజుల్లో మార్చేస్తారు వాళ్ళే. అక్కడ ఉండే జనాలే మార్చుకుంటారు శుభ్రంగా. అది అంతేగాని అతని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన మాటలు చెబుతా కానీ చేతలు చెబుతాక ఏముందండి? ఏం చెప్పండి, నన్ను సీఎం చేయండి గొడవ పెట్టుకున్నాడు. అయినప్పుడు ఏమైనా చేస్తున్నాడా? కనపడ్డా? ఇక్కడ బెజవాడ మునిగిపోయిన 3 రోజులకు వచ్చాడు. అది రైలు పట్టాలెక్కి వచ్చి ఎట్లా చేయిపోయాడో 10 నిమిషాలు కొండలా. చంద్రబాబు నాయుడు 1-2 గంటలు తిరిగాడు. ఆయన అయితే 10 నిమిషాలు కూడా ఎట్లా చేయిపోయి దింగేసి వస్తే ప్రజలకి తొక్కిసలాట జరిగితే ఇబ్బందికరంగా ఉంటుందని రాలేదని. ఎందుకు జరగదండి? ఈయనొక్కడే అభిమాని అండి ప్రపంచంలో, ఈయనొక్కడే ఉండండి. అభిమానులకి ఎంతోమంది ఉన్నారు. సినీ అభిమానులు చాలామంది. బాలకృష్ణ లేడా, ఎన్టీఆర్ లేడా, మహేష్ బాబు లేడా, ప్రభాస్ లేడా, వీళ్ళందరికీ అభిమానులు లేరా? ఈయన ఒక్కడే ఉన్నారు ఏంటి అభిమానులు? అది అంతా వేస్ట్ మాటలు అండి, అవన్నీ బోటక మాటలు. అట్లా అయితే మరి ఎందుకు ఫ్లాప్లు అవుతాయి, అవుతాయి సినిమాలు? ఆయన అంత అభిమానం ఉంటే అభిమానులు ఇష్ట చేసుక అంత వేస్ట్ మాటలు. ఏంటంటే పాపులారిటీ పెంచుకుంటాకి, ఆయన రేంజ్ పెంచుకుంటాకి ఇవన్నీ చేస్తవే కానీ అసలు మామూలుగా అయితే తక్కువే ఆయనకి. కాదు, అధికారంలో రాకముందు ప్రజలకి కష్టం వస్తే నేను ప్రజాపక్షపాతిని, ప్రజలకు అండగా ఉంటాయని చెప్పారు కదా. ప్రజలకు అండగా ఉండాలి కానీ చెప్పిన మాట నెరవేర్చాలి కానీ ఉండలేదు కదా నువ్వు.
ఏది 100 రోజులు అయింది ఇప్పుడు పదవి వచ్చి నీకు 100 రోజుల్లో నువ్వేం చేసావు చెప్పండి. ఒక పాయింట్ నేను చేశాను, మంచి చేశాను చెప్పండి. 10 మంది 100 మంది రైతులు ఉన్నారు, 10 మంది రైతులకి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా? ఏపీకి కూడా కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను విరాళం ప్రకటించాను, వరద బాధితులకి సాయం అందించానని చెప్తున్నాడు. ఏ సాయం చేసేదండి? పదవులు ఉండవు సాయం చేసింది వేరు, పదవులు లేనివాడు సాయం చేసింది. ఆశించి సాయం చేసేది ఆ వేరు, ఆశించకుండా చేసేది వేరు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు ఏమీ ఆశించకుండా చేస్తున్నాడు. 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు, 2000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేపించాడు. వాళ్ళ అమ్మాయి ₹1 కోటి విరాళం ఇచ్చింది మహేష్ ఫౌండేషన్కి. ఆమె మంచిదా వీళ్ళు మంచివాళ్ళ? అంటే 10 సంవత్సరాల పిల్ల ₹1 కోటి విరాళం ఇచ్చిందంటే మహేష్ బాబు ఫౌండేషన్కి. ఆ అమ్మాయి మంచిదా, ఏ అమ్మాయి మంచిదా? ఆయన 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. ఏం ఆశించకూడా, మంత్రి పదవి కాదు కూడా, ఏం పదవి కూడా పబ్లిసిటీ కూడా చేసుకోడు. ఆయన మంచివాడా, ఈయన మంచివాడా? మరి చెప్పండి మరి పద్ధతిగా. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ₹1 కోటి ఖర్చు పెడతాను అన్నవాడు గొప్పవాడా? నాకేం అవసరం లేదు, మంచి జరుగుతాం కావాలి, ప్రజలు బాగుంటాం కావాలనుకున్నవాడు గొప్పవాడా? అది తెలుసుకోండి. అది అర్థం చేసుకుని మనిషి ఎప్పటికైనా బాగుపడతాడు. అంతేగాని ఏదో నలుగురు ఆడంటున్నారు జిందాబాద్లు కొట్టాను ఆడే గొప్పవాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా పత్రిక. ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు, అబ్బో ఆయన మించినోడు ఎవడో లేడన్నారు. ఏం చేశాడు? లాస్ట్కి చెత్తకోపరం చూపించాడు. లాస్ట్కి ఇది అంతే. ఈ వర్షం కూడా ఏంటంటే రూపాయి ఉన్నంత సేపు జేబు నింపుకుంటాం, జేబు నింపిన తర్వాత వెళ్ళిపోతాం. అమెరికా, ఢిల్లీ, లండన్, జపాన్.